ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు తోడుగా శ్రీకాకుళం జిల్లా అంతటా నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో ఉన్న నాగావళి, వంశధార, బహుదా, మహేంద్ర, తనయ్య నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. నదుల ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతం అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ఇంగ్లాండ్ మత్స్యకారులు కూడా నదుల్లో, చెరువుల్లో వేటకు వెళ్లరాదని కలెక్టర్ సూచించారు. తీర ప్రాంత మండలాల పరిధిలో సీనియర్ అధికారులను నియమించామని, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల పర్యవేక్షణలో బృందాలు పనిచేస్తున్నాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లాకి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటే ఐఎండి, అలాగే స్టేట్ గవర్నమెంట్ SDMA ఇచ్చిన మన ఫోర్కాస్ట్ బట్టి ఈరోజు రేపు ఈ 2 రోజులు వెరీ హెవీ రెయిన్స్ అది ప్రెడిక్ట్ చేయడం జరిగింది. అంటే ఎక్కువ వర్షం రావడానికి మన దగ్గర అవకాశం ఉంది. నిన్నటికి చూస్తే మనకి ఒక 44 mm వర్షం రావడం జరిగింది. దీంట్లో మరి ముఖ్యంగా మనకి ఈ వజపకొత్తులు, మందశ, సోంపేట ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ వర్షం వచ్చింది. మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చూస్తే మన దగ్గర ఒక 2 రివర్స్, ఇది కాకుండా ఒక తీర ప్రాంతం 193 కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది. నాగావళి బేసిన్లో, నాగావళి క్యాచ్మెంట్ ఏరియాలో అలాగే ఈరోజు రేపు కూడా వర్షాలు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి రేపు సాయంత్రానికి మన నాగావళి నదిలో ఒక 25,000 క్యూసెక్స్ వరకు నీళ్ళు రావడం జరుగుతుంది. మనకి ఫస్ట్ వార్నింగ్ అంటే మొదటి వార్నింగ్ నాగావళిలో ఒక 70,000 క్యూసెక్స్ వస్తేనే మనం కన్సిడర్ చేస్తాం. అయినా సరే ఎందుకనే మనకి ఇప్పటికే ఒక 30,000 వరకు వస్తేనే మనం ఈ ఎనీ యాక్టివిటీస్, మన ఫ్లడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ మనం స్టార్ట్ చేస్తాం. దీంట్లో మన నాగావళి రివర్ బ్యాంక్ దగ్గర అన్ని విలేజెస్కి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మన నాగావళి ఫ్లడ్ బ్యాంక్ ప్రతి ఒక్క మీటర్ మనం చెక్ చేసాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున, అలాగే రెవెన్యూ అండ్ పోలీస్ కూడా దీంట్లో ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా బ్రీచ్ అయ్యే అవకాశం ఉంది అంటే కొద్దిగా స్ట్రెంత్ తక్కువ ఉంది, లేకపోతే ఓవర్ ద టాప్ వాటర్ వెళ్ళడానికి, ఫ్లడ్ బ్లాంక్ పైనుంచి వాటర్ వెళ్ళడానికి అవకాశం ఉంటే అక్కడ ఇమీడియట్లీ కరెక్టివ్ యాక్షన్స్ మనం తీసుకున్నాం. దీంట్లో అక్కడ కావాల్సిన శాండ్ బ్యాంక్స్ కానీ, అక్కడ కావాల్సిన కొన్ని మషినరీ కానీ అక్కడ పెట్టడం జరుగుతుంది. అదంతా తహసీల్దార్ ఆధారంలో మన మండల లెవెల్లో జరుగుతుంది. ఇది కాకుండా అక్కడ విలేజ్లోనే టెంపరీ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పెట్టమని చెప్పాను. ఒకవేళ అవకాశం ఉంటే, చాలా ఎక్కువ వర్షం వచ్చి అక్కడ ఫ్లడింగ్ అలా జరిగితే అక్కడ ఉన్న స్కూల్స్ కానీ, గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ, ఒకవేళ సైక్లోన్ షెల్టర్స్ ఉంటే సైక్లోన్ షెల్టర్స్ కానీ అదే మన ఒక రీహాబిలిటేషన్ సెంటర్ లాగా మార్చుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో మనం తీసుకున్నాం.